ఏదైతుందో కన్సోల్, ప్రజల్లో ఏదైతుందో ఒక కార్యకర్త దారుణంగా చంపబడితే ఆ కుటుంబానికి అండగా నిలిచింది పార్టీ, ప్రభుత్వాన్ని ఒక సంకేతం ఇస్తారు. ఇట్స్ మారల్ రెస్పాన్సిబిలిటీ. ఒక జైత్యాలకు సంబంధించింది కాదు, యావత్ రాష్ట్రానికి సంకేతం అంటారు, యావత్ రాష్ట్రానికి సంకేతం అంటాను నేను. ఒక కార్యకర్త పదవి ఆశిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వీళ్ళు దారుణంగా చంపబడితే ఆ కుటుంబాన్ని గౌరవించడానికి మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేద్దామంటే స్పందన లేదే. అంటే వీళ్ళు ఈ దారుణ కాండలో ప్రత్యక్షంగా మీ బాధ్యత లేకపోవచ్చు, మీకు సంబంధం లేకపోవచ్చు, కానీ మీకు మారల్ రెస్పాన్సిబిలిటీ లేదా? మీ మారల్ రెస్పాన్సిబిలిటీ లేదా అని చెప్పంటున్నాను నేను. మీరు గట్ట ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ నామినేషన్ ప్రతిపాదన లైవ్ ఓవర్ చేసి హోల్డ్ చేయకుంటే, వాడు నామినేట్ చేయబడి బాధ్యత చేపడితే వాని అదృష్టం అని బతికితుండే కావచ్చు, మరి అడ్డుపడ్డ ఆ ఎమ్మెల్యేకు డజంట్ ఫీల్, ప్రభుత్వము డజంట్ ఫీల్. 2 సంవత్సరాలు గడుస్తుంది. ఒక టర్మ్ అయిపోతుండే. నాకు మైపాన్ చూసినప్పుడల్లా నాకు ఆ కుటుంబం, జాబితాపూర్ కుటుంబం, ఐ ఫీల్ మై సెల్ఫ్ గిల్టీ. వాళ్ళు ఒక విధంగా ఏదైతుందో ఆ గంగారెడ్డి నామినేషన్ చేయించలేకపోవడం లోపల నా వైఫల్యం కూడా కారణం. ఇవాళ ఆయన ప్రాణం, నేను కూడా ఒక బాధ్యుని అనుకుంటే, మీరు అనుకుంటారు నాకు తెలియదు, అడ్డుపడ్డోళ్ళు అనుకుంటారు నాకు తెలియదు, కానీ చేయించలేకపోయినోడిని నేను బాధ్యత ఫీల్ అయితేనే. నేను ప్రభుత్వాలు కొనసాగు అని చెప్పంటే నన్ను ఏ విధంగా కొనసాగమంటారా? నా కార్యకర్తల హక్కులను కాపాడలేక ఆ కుటుంబం బలైపోతే మీ సంయమనం పాటించాలి. ఏ సంయమనం పాటిస్తున్నా? ఆయన సంయమనం పాటించినా. బెటర్ లేట్ దాన్ ఎవర్, ఏదో న్యాయం జరుగుద్ది అనుకున్నాను. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు వారు స్వయంగా ఉత్తర్వులు జారీ చేయమన్నాక కేసీ వేణుగోపాల్ గారు అష్యూరెన్స్ పక్కన పెట్టండి. ముఖ్యమంత్రి గారు స్వయంగా లక్ష్మణ్ కుమార్ గారు వారి లైవ్ ఎవిడెంట్ వారు సుముఖంగా ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేయమని చెప్పినాక ముఖ్యమంత్రి గారి యొక్క మాటకే ఇవాళ ఏదైతుందో మరి విలువ లేక కార్యకర్త కిరాతంగా బలైపోతే మరి ఎక్కడ రక్షణ అని చెప్పంటుండే, ఎవరు కాపాడాలంటుండేను? పదవుల కోసం తాపత్రయం కాదు, కానీ కళ్ళ ముందట పదవుల నియామకంలో ఏదైతుందో జరుగుతున్న పరిణామాల వల్ల కార్యకర్తల కుటుంబాలు బలైపోతే, పార్టీ స్పందన లేకుంటే, ప్రభుత్వ స్పందన లేకుంటే మరి ఏ విధంగా కొనసాగడం అని చెప్పండి. ఎండోమెంట్ నియామకాలు ఒక దుబ్బరాజేశ్వర స్వామి మినహా అన్ని
నేను స్వయంగా న్యాయవాదిని. నాకు న్యాయవాదులతో సాన్నిహిత్యం ఉంటుంది. బికాజ్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అండ్ టుమారో ఐ మేక్ ప్రాక్టీస్ ఎనీ టైం. ప్రభుత్వ న్యాయవాదుల నియామకాలలో కూడా నా సలహా లేదు, నా సూచన లేదు, నా సంప్రదింపు లేదు. నో నాలెడ్జ్ ఎట్ ఆల్. ఇలా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా కొనసాగుతుంది గమనిస్తుందా? నిన్న టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో